అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి. ఉపపురాణాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన గణేశోపపురాణాన్ని వరుసగా యతఃపూర్వం 5 రోజులు, మళ్ళీ రెండవసారి 5 రోజులు చొప్పున ప్రవచనం చేసుకోవడానికి సంసిద్ధమయ్యాం. భాగాలలో ఇవాళప్పుడే 7వ రోజులోకి అడుగుపెట్టాం. అందులో భాగంగా ముకుంద అని పేరు కలిగిన ఒకానొక మునికాంత రుక్మాంగదుణ్ణి మోహించి ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో వచ్చి ఆవిడ సాంగత్యం పొందడం వల్ల ఒక కుమారుణ్ణి కన్నది అని చెప్పుకున్నాం. అతనికి గృత్సమధుడు అని పేరు పెట్టారు. మహాతేజస్శాలి అయ్యాడాయన. దీనికే భ్రమరకీటన్యాయం అని పేరు. అనగా తుమ్మెద సంతానం విచిత్రంగా పొందుతుంది. గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. ఈ పేడలో ఉండే పురుగు ఒకటి ఉంటుంది. అటువంటి పురుగును పట్టుకొచ్చి తుమ్మెద తన గూట్లో పెడుతుంది. ఆ పేడ పురుగు చుట్టూ తభమ్మని గుండ్రంగా అరుస్తూ తిరుగుతుంది, ఝంకారం చేస్తూ తిరుగుతుంది. ఈ పేడ పురుగు భయంతో గుడ్లప్పగించి తన చుట్టూ తిరుగుతున్న తుమ్మెదని చూస్తుంది. ఇలా భయంతో చూసి చూసి కొంతసేపటికి ఈ పేడ పురుగే తుమ్మెదైపోతుంది. అందుకే దానికి భ్రమరకీటన్యాయము అని పేరు. ఎక్కువగా దేన్ని తలుచుకుంటామో సంతాన ప్రాప్తి కాలంలో అదే మనకి సంతానంగా వస్తుంది. అందుకే పూర్వకాలంలో నారాయణ నారాయణ అని నారాయణుడిని తలుచుకుని నారాయణుడి కథలే విని నారాయణుడినే మనస్సులో పెట్టుకుంటే పుట్టేవాడికి నారాయణ భక్తి కలిగి నారాయణ అంశ కలిగి ఉన్నటువంటి కొడుకు పుడతాడనమాట. మంచి పుత్రుడు కావాలంటే అలా విష్ణువుని తలుచుకోవాలి, లేదా శివుణ్ణి తలుచుకోవాలి. అలా కాకుండా ఈ గర్భవతి అవడానికి ముందు, గర్భవతి అయిన తర్వాత స్త్రీ పంది పంది అని తలుచుకుంటే పుట్టేవాడికి పంది లక్షణాలు వచ్చేస్తాయి. కుక్కను తలుచుకుంటే కుక్క లక్షణాలు వస్తాయి. పూర్వం దత్తాత్రేయుడు అనే గురువుని తలుచుకుంటే దత్తాత్రేయుడు యొక్క వంశంతో కొడుకు పుట్టాట. కాబట్టి మనం దేనిని తలుచుకుంటే అదే మన గర్భంలో ప్రవేశిస్తుంది. ఏది గర్భమునకు ముందు, గర్భం వచ్చిన తర్వాత, ఇంచుమించుగా ప్రసవం అయ్యేదాకా ఇదే లక్షణంతో ఉండాలి. ఇప్పుడు ఈ ముకుంద రుక్మాంగదుణ్ణి తలుచుకున్నది, గురువుని తలుచుకున్నది. అందుకే ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో రావడం వల్ల ఇటు ఇంద్ర తేజస్సు, ఇటు రుక్మాంగదుని యొక్క కాంతి,
అన్నిటికీ మించి తన గురువుని కూడా తలుచుకోవటం వల్ల, గురు కటాక్షం ఉండడం వల్ల, ఈ మూడింటి వల్ల ఆవిడకి పరమకాంతి స్వరూపుడైన గృత్సముదుడు పుట్టాడు. నిన్న మీకు ఆ కథ చెప్పాను. గృత్సముదుడు ఎంత గొప్పవాడో చెప్పాం. ఆయన గణేశుని ఉపాసన చేసిన మహాత్ముడు. ఆయన అదృష్టవశాత్తు ఆయనకి గణేశ్వరుడి మంత్రం చిన్నప్పుడే లభించింది. ఒకళ్ళిద్దరి వల్ల కాదు, ఒకే మంత్రం ఎక్కువ మంది గురువులు ఉపదేశించే భాగ్యం కొద్ది మందికి లభిస్తుంది. ఈ గృత్సముదుడికి భృగు మహర్షి అదే మంత్రం ఇచ్చాడు, నారదుడు అదే మంత్రం ఇచ్చాడు, ఒకప్పుడు విశ్వామిత్రుడు అదే మంత్రం ఇచ్చాడు. ఎంతెందుకు, గణేశ్వరుడే స్వయంగా ప్రత్యక్షమై నా మంత్రం చేసుకో అని మళ్ళీ అదే మంత్రాన్ని ఉపదేశించాడు. ఇది చాలా అరుదుగా ఉంటుందన్నమాట. సాధారణంగా ఒక గురువు ఇచ్చిన మంత్రం మళ్ళీ ఇంకో గురువు ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ఆయనకి అందరూ గణేశ మంత్రాన్నే ఉపదేశించారు. గృత్సముదుడు పరమ గురుభక్తి కలిగినవాడు. ఇంకా పదే పదే రోజు దాని గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచమంతా గురువు అధీనమై ఉన్నది. అటువంటి గురువుని నమ్ముకుని గృత్సముదుడు అనుష్ఠానం చేసి మహాశక్తివంతుడు అయ్యాడు. ఒకరోజున ఆయన క్షేత్రాలు తిరుగుతూ ఒక చోట వేద సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ అత్రి అని ఒక మహర్షి ఉన్నాడు. అనసూయ భర్త అత్రి కాదు, అనసూయ భర్త అత్రి అయితే చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటి లక్షణాలు ఉండవు. నేను నిన్న కూడా చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లే. ఈయన పేరు కూడా అత్రే. ఈయనకి ఇంకొక మహర్షి. ఈయన ఒక విచిత్ర స్వభావం కలిగినవాడు. ఈ వచ్చిన గృత్సముదుడిని చూశాడు. అతనికి ఇతని పుట్టుక గురించి కొంచెం అనుమానం ఉన్నది. అందుకని నీ తల్లికి నువ్వు రుక్మాంగదుడనే క్షత్రియుడి వల్ల పుట్టావు, నువ్వు పంక్తిబాక్షుడివి, చీ పో అన్నాడు. ఇది కూడా నేను మీకు చెప్పాను. అయినా ఊరికే ఒకసారి కొంచెం గుర్తు చేసుకోవడానికి మళ్ళీ పాత చెప్పుకుంటున్నాం. అతనికి బాధ కలిగింది. అప్పుడు ఏమీ చెయ్యలేక హుటాహుటిన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా తండ్రి ఎవరు అని అడిగితే, నాయన నీ తండ్రి ఎవరో నేను నిర్ణయించలేను, కానీ రుక్మాంగదుడు అనేవాడిని నేను వరించిన వాటి నిజం. నన్ను ఎవరు వరించారో, నువ్వు ఎవరికి జన్మించావో సాక్షాత్తు నీ కులదేవత, ఆరాధ్య దేవత అయిన గణపతిని అడుగు అంది. వెంటనే ఆయన గణేశ్వరుని భక్తితో ప్రార్థించాడు. మా తండ్రి ఎవరు అనగా ఆకాశవాణి రూపంలో గణపతి అన్నాడు. వారి పిచ్చివాడ, నువ్వు మహా ఉపాసకుడివి, ఈ తల్లి చాలా గొప్పది, అందువల్లే సాక్షాత్తు ఇంద్రుడే నిన్ను సంతానంగా ప్రసాదించాడు, ఇంద్రపుత్రుడివి నువ్వు, నీ వంటి అదృష్టజాతకుడు మరొకడు లేడు. అన్నిటికీ మించి పరమభక్తితో గణేశ్వరుడైన నన్ను ఉపాసన చేసావు. గణపతిని పూజించిన నీ జన్మ కంటే ఉత్తమ జన్మ ఎవరికి ఉంటుంది? పుట్టుకతో సంబంధం లేదు, ఉపాసన గొప్పది. తామర పువ్వు ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. అందుకే దానికి పంకజము అని పేరు. పంకము అంటే బురద. పంక బురద యందు జ పుట్టింది గనక పంకజం అన్నారు తామర పువ్వుని. బురదలో పుట్టింది కదా అని తామర పువ్వుని అసహించుకుంటామా? ఆ బురద ఉండబట్టి అది అంత అందంగా తయారైందిట. అలాగే మన జన్మలో కూడా ఏ ప్రాంతంలో ఏ క్షుద్రుడికి మనం జన్మించినప్పటికీ మన ప్రవర్తనని బట్టి మనం గొప్పవాళ్ళం అవుతాం. చాలా గొప్ప గొప్ప జాతి పుష్పాలు పెంట వల్ల తొందరగా పెరుగుతాయండి. ఎరువుగా పెంట వేయండి, మల్లెపువ్వులు బాగా పెరుగుతాయి. పెంటను ఎరువుగా తీసుకుని అందమైన మల్లెపువ్వు తయారవుతుంది. ముత్యం వాసన వచ్చే ముత్యపు చెప్పులోంచి పుడుతుంది. ముత్యపు చెప్పు అంటే తెలుసుగా మీకు? ఆల్చెప్పలు, ముత్యపు చెప్పలు, నత్తలు ఇలాంటివన్నీ సముద్రంలో ఉంటాయి. అవి కూడా ప్రాణులే. ఆ ముత్యపు చెప్ప దుర్వాసనతో ఉంటుంది, నత్తగొల్లలో ఉంటుంది. అది కూడా చూడడానికి. అది పగలగొడితే లోపల ఈ ముత్యాలు తయారవుతాయి. ఆ గొల్లను తీసి పక్కన పారేసి ముత్యాలు మెడలో వేసుకుంటున్నామా లేదా? ముత్యపు చెప్ప క్షుద్రమైన వాసన కలిగి ఉంటుంది, కానీ ముత్యం విలువైంది. అలాగే వజ్రం బొగ్గుగనులో పుడుతుంది. ఏళ్ల తరబడి కొన్ని కొన్ని బొగ్గులు భూమిలో బాగా ఇరుక్కుపోయి కొంతకాలానికి ఆ బొగ్గే వజ్రంగా మారిపోతుంది. అది పరిణామక్రమం. కాబట్టి వజ్రం బొగ్గుగనిలోంచి పుట్టిందని చిచ్చి బొగ్గులో ఉన్నావు అని అనరెవరు. ఎందుకంటే బొగ్గుగనిలోంచి పుట్టిన వజ్రం వజ్రమే. ముత్యపు చెప్పలో దుర్వాసన వచ్చేటటువంటి చెప్పలో పుట్టిన ముత్యం ముత్యమే, బురదలో పుట్టిన పంకజం పంకజమే. అలాగే నువ్వు ఎవరికి జన్మించావని ఎవడో మూర్ఖుడు అడిగితే అడుగుండొచ్చు కాక, నీ తల్లి గొప్పది, తండ్రి సాక్షాత్తు ఇంద్రుడు, అన్నిటికీ మించి నువ్వు గణేశోపాసకుడివి. అటువంటి నీకు మానము మర్యాద ఉండవలసిన అవసరం లేదు.
అసలు గణేశ్వరుడు ఉపాసనతోటే నీకు గౌరవం వచ్చింది. గణపతి కవులకు కవి, ఆ కవీశ్వర కటాక్షంతో నువ్వు పండితుడు అయ్యావు అని ఆకాశవాణి వాదార్చింది. అప్పుడు మొదటిసారిగా ఈయనకి అత్రి మీద కోపం వచ్చింది. నేను సభలోకి రాగానే నీ బతుకు అటువంటిది, నీ తండ్రి ఎవడో, నీ క్షుద్ర జన్మ అంటూ నన్ను అవమానించాడు అత్రి. ఆ అత్రి తక్షణం ముళ్ళ చెట్టు అయిపోగాక, కంటక వృక్షం అయిపోగాక అన్నట్ట. అండంతో వాడు వెళ్ళి ఓ ఎడారిలో ముళ్ళతో కూడిన జముడు పొదగా మారిపోయాడు. కాబట్టి మహాత్ములకి ఎక్కువ బాధ కలిగిస్తే, ఒక స్థాయి దాటి వాళ్ళని బాధ పెడితే శాపానికి గురవుతారు. అందున నిత్యం భగవద్ధ్యానం చేసి నిత్యం భగవదోపాసన చేసేటటువంటి వాళ్ళకి ఆగ్రహం కలిగించకూడదంటాయి. అనవసర ప్రసంగాలు, పిచ్చివాగులు వాక్కూడదు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. వచ్చిందా వాడేదో అంటాడు, అన్నాడా అది సత్యం అవుతుంది. అందుకని జ్ఞానులు వీలున్నంత వరకు అయితే పెద్దలకు నమస్కారమైనా చేసుకోవాలి, లేదా మారు మాట్లాడకుండా ఊరుకోవాలి. ఇతరులకు, అందున గొప్పవాళ్ళకి, ఉపాసకులకి బాధ కలిగించకూడదు. ఇప్పుడు అత్తిరి అన్నవాడు ముళ్ళపదైపోయాడు. ఈ గృత్సముదుడు ఏమి చేస్తే జగత్తంతా నన్ను పూజిస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది. అన్నిటికంటే గొప్పది కీర్తి. కీర్తితో ఏదైనా సాధించవచ్చు. ఆ కీర్తి కూడా అపకీర్తి కాకుండా సత్కీర్తి కావాలి. కాబట్టి సత్కీర్తి కోసం ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు ఆయన. ఆయన వెంటనే ఒక రోజున పరమ పూజ్యుడైన భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాదాలకి నమస్కరించాడు. ఈ ప్రపంచంలో అనుదినము నన్ను జనం తలుచుకునేటట్టు చెయ్యి, నాకు సత్కీర్తి వచ్చేటట్టు చెయ్యి, కీర్తి ద్వారా నేను ముక్తి పొందాలనుకుంటున్నాను. కీర్తి పొందాలని కోరుకోవడం మంచి లక్షణం కదా అన్నాడు ఆయన. మహాత్ములకు కొన్ని లక్షణాలు ఉంటాయట. కీర్తి మీద వ్యామోహం ఉండి తీరాలన్నారు. మంచి పనులు చేసి మంచి పేరు పొందాలనుకోవడం అదొక లక్షణం అట. ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మియున్, భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియుల్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియుల్, ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. మహాత్ములకి పుట్టుకతో కొన్ని లక్షణములు ఉంటాయి. అందులో ఒకటి ఆపదలందు ధైర్య గుణము. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో ఉంటారు వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు ఏంటిని దాగి చచ్చిపోదాం అనుకోడు. అలా అనుకుంటే వాడు అధముడు. మహాధైర్యంతో ఉంటాట. ఈ బోడి కష్టములు లెక్క చెయ్యను, యావజ్జీవితం నేను ధైర్యంతో బతికుంటాను, ప్రపంచం తల్లకిందులైనా నన్ను ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా ధైర్యంతో ఉంటాను అనుకుంటాట. అయినా ఆపదలు ఎవరికి వస్తాయి? మనుషులకి వస్తాయి. ప్రాణం ఉంది కాబట్టి ఆపద వచ్చింది. ఏ ప్రాణము లేని వాడికి ఆపదేమిటి? కొందరికి అనుమానం రావచ్చు, ప్రాణం లేని కొండలు కూడా పగలగొడుతున్నారు కదా, వాటికి ఆపద వచ్చింది కదా అని. ప్రాణం లేని కొండ ఆపద మనకేం తెలుసు? అది బండ కనుక పాప అదేం బాధపడుతుందో తెలియదు. కానీ మనం అయితే మాత్రం ఓ దెబ్బ తగిలితే ఏడుస్తాం, ఓ జంతువుని కొడితే అది ఏడుస్తుంది, ఒక కాకికి దెబ్బ తగిలితే అది ఏడుస్తుంది. కాబట్టి జీవులకి ఏదో ఒక ఆపద వస్తుంది. ఈ ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ధైర్యంతో ఉండాలి. ఏమైనా పర్వాలేదు, నన్ను ఆ భగవంతుడు కాపాడతాడు అని ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నామా ఇక మనకి జీవితంలో అపజయం ఉండదు. పాండవులు గొప్పతనం అదే. రాజ్యం పోయింది, భార్య అవమానం పాలయ్యింది, అక్కడితో ఆగక అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. అయినా ఎప్పుడు వాళ్ళు ధైర్యం కోల్పోలేదు. అందువల్లే వాళ్ళు జీవితంలో విజయం పొందారు. అందువల్ల మొట్టమొదటి లక్షణం ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి. రెండవది, డబ్బు వచ్చినప్పుడు పిచ్చి పనులు చేయకుండా ఉండాలి, ఓర్పు ఉండాలి. అంచిత సంపదలందు తాల్మియున్. ఇక్కడే ఎక్కువ మంది బొట్లో పడుతూ ఉంటారు. కొంచెం ధనం రాగానే ఇక విర్రవీగిపోతాడు అనమాట. వాడు ఎంత డబ్బు వచ్చేసిందో ఇంకేముంది అనుకుంటాడు. అందులో పనికిమాల వాడికి హఠాత్తుగా సంపద వచ్చిందంటే వాడు రెచ్చిపోయి ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక పాడు చేస్తాడు. దబ సీసాలు తాగేసో లేకపోతే జోదమాడో ఇంకోటో చేసి ఆ మధ్యన వాడికి 5 కోట్లు వచ్చిందిటండి. అదేంటి కౌన్ బనేగా కరోడుపతిలో అంత డబ్బు వస్తే సంవత్సరంలో తగలబెట్టి ఇప్పుడు మళ్ళీ అడుక్కుంటున్నాడు. తెలుసుగా మీకు, కూలియాడి కింద చేస్తున్నట్ట. ఆ మధ్యన వాట్సాప్లో వాటిలో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. చేతుల 5 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో పాడు చేసుకున్నట్టు వాడు. 5 కోట్లు.
కొంతమంది అంతే, భగవంతుడి దేవులు ఏదో కాస్త డబ్బు వస్తుంది అనుకోండి, వచ్చే కాలంలో దాన్ని సద్వినియోగం చేసుకోక దాచుకోక పాడు చేసుకుంటారు. తర్వాత మళ్ళీ పునర్మూషికో భవ. ధనం వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, అనగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, వ్యసనాలకి దాన్ని పాడు చేయకూడదు, అహంకారం అస్సలు రాకూడదు. ధనం వచ్చేసరికి ఎక్కువ మందికి అహంకారం వస్తుంది. కింద ఉన్న వాళ్ళు కళ్ళు పైకి నెత్తికెక్కుతాయి అనమాట. సాధారణంగా కళ్ళు ఇక్కడ ఉండాలి, ఈ కళ్ళు నెత్తికెక్కుతాయి. అందుకే డబ్బు వచ్చాక పక్కవాడిని పిచ్చాడి కింద చులకనగా చూస్తారు, సామాన్యులుగా చూస్తారు. అది చాలా తప్పు. ధనం భగవంతుడు ఏదో మన సుకృతం వల్ల ఇచ్చాడు. ఈ ధనం పెరిగే కొద్దీ ఇతరులను ఇంకా ప్రేమగా చూడాలి, ఓర్పుగా ఉండాలి. ఇది రెండవ ఉత్తమ లక్షణం. ఉత్తముల యొక్క మొదటి లక్షణం ఆపదలు వస్తే ధైర్యం. రెండో లక్షణం డబ్బు వస్తే వెర్రవేగకుండా ఉండడం. కొంపగూడ అమ్ముకుని వెళ్ళి అద్దెకి పోయి ఎక్కడో ఏడుస్తూ నానాయాతన పడుతూ బతకకుండా ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి. కాస్త 4 రూపాయలు వస్తున్నప్పుడు ARDO కట్టుకుని వచ్చిన దాన్ని మళ్ళీ FD వేసుకుంటూ దాచుకోవాలి, లేకపోతే ఖర్చుగా ఎవడిస్తాడు తర్వాత. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవడికి పడితే వాడికి డబ్బు వచ్చింది కదా అని షూరిటీ పెట్టేసి లోన్లు వాడు ఎవడో పెట్టుకుంటే ఆ లోను నువ్వు తెచ్చి ఆ తర్వాత నువ్వు దివాళా ఎత్తి దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వం. ఇదిగో మహారాజ సభల్లోకి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అనర్గళంగా ఉపన్యసించాలి, ఎడతెరపి లేకుండా మాట్లాడగలగాలి, తడుకోకూడదు. అంటూ 100 సార్లు వెనక్కి లాగానాం పేకానాం అనుకున్నట్టుగా మాట్లాడకుండా చక్కగా మాట్లాడాలి, తడుకోకుండా మాట్లాడగలగాలి, అవతల వాడికి అర్థమయ్యేలాగా మాట్లాడగలగాలి. అలాంటి ఉపన్యాస శక్తి మహాత్ములకు పుట్టుకతో వస్తుందట. పుష్కల వాక్చతురత్వం అన్నాడు. మళ్ళీ ఏదో వాక్చతురత్వం కొంతమందికి అరగంట ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వాడు డౌన్ అయిపోతాడు. అరగంట తర్వాత బుర్రగొక్కుంటాడు, ఏం మాట్లాడాలి నెక్స్ట్ అని. అలా కాదు, 1 గంట 2 గంటలు 3 గంటలైనా అనర్గళంగా మాట్లాడుతూ ఇతరులకు ఆనందం కలిగించాలి, ఎవరికి బాధ కలిగించకూడదు. ఇంకా తర్వాతది ఆజిబాహ పటుశక్తియున్. యుద్ధమునకు వెళ్ళినప్పుడు పరాక్రమం ఉండాలి. తీరా శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి అమ్మ బాబోయ్ అని పారిపోతే ఏమిటి ఉపయోగం? ఆ మధ్యన ఓ ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారట. దొంగలు ఎస్ఐ గారి ఇంట్లో ఉన్న సంపద అంతా దోచుకుపోయారు. బీరువాలో ఉన్న నగలు, బట్టలు, యూనిఫామ్ కూడా ఎత్తుకుపోయారు. ఆయన వెళ్ళాడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి. ఏమయ్యా ఎస్ఐ, నీకు డ్యూటీలో ఉండగా రివాల్వర్ ఇచ్చాం, ఆ రివాల్వర్ ఏం చేసామంటే, భలేవారండి దొంగను చూడగానే దాన్ని జాగ్రత్తగా మంచం కింద దాచేసానండి, లేకపోతే అది కూడా ఎత్తుకుపోడండి అన్నట్ట. అది ఆయన దగ్గర తుపాకు ఉంటే ఉపయోగం ఏంటి? దొంగాడు వచ్చాక వాడు ఎత్తుకుపోతాడేమో అని దాచేసేట, లేకపోతే ఆ తుపాకుతో నడికల్చేటండి వాడు అన్నట్ట ఆయన పాపం ఎస్ఐ గారు. కాబట్టి అటువంటి వాడి దగ్గర తుపాకు ఉంటే ఉపయోగం ఏంటి? ఇంకోటి ఉంటే ఏంటి? తుపాకి ఇస్తే తుపాకితో అవతల కాల్చడం అనేసి ఫిడేలు వాయిద్దాం అనుకున్నాడా? కాబట్టి ఫిడేలు వాయించడానికి తుపాకి కాదు, మంచి పరాక్రమం ఉండాలి. యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు వెనక ముందు చూడకుండా శత్రువుని చీల్చి చెండాడాలి, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలి, కత్తి తీసుకుని వాడి మీద దాడి చేయాలి. పిరికాళ్ళ పారిపోయి వస్తే ఇంకా వాడు మహాత్ముడు ఎందుకు అవుతాడు? పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిన మన సైనికులు అవతల వాళ్ళని కాల్చి చెండాడేసి తర్వాత వీలుంటే ప్రాణం రక్షించుకుంటున్నారు, లేకపోతే ప్రాణం కోల్పోతున్నారు పాపం. యుద్ధంలో మహాపరాక్రమం ఉండాలి. యశమునందనురక్తియు. తర్వాత లక్షణం ఏంటి? కీర్తి మీద వ్యామోహం ఉండాలి, మంచి కీర్తి పొందాలి. నేను కవిగా, పండితుడిగా, లేక ధనవంతునిగా, మంచివానిగా కీర్తి పొందాలి అనుకోవాలి. కాబట్టి కీర్తి మీద వ్యామోహం ఉండి తీరాలట. నాకెందుకంటే కీర్తి, నాకేం వద్దని ఇంట్లో కూర్చుంటున్నాను అనకూడదు. అలా అంటే అది కూడా వాడి సన్యాసి లక్షణం అన్నమాట. విద్యయందు వాంఛా పరివృద్ధియున్. ఆ తర్వాత మరొక గొప్ప లక్షణం, రోజు రోజుకి విద్యని అభివృద్ధి చేసుకోవాలి. ఏదో చిన్నప్పుడు చదువుకున్నామండి, డిగ్రీ పూర్తి అయిపోయింది, బీఈడీ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, ఇక ఉద్యోగంలో ఏదో అలా కాలక్షేపం చేస్తామని అనుకోకూడదు. వచ్చిన విద్యని బాగా పెంచుకోవాలి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో మనల్ని మించిన పండితుడు మరొకడు లేడు అనిపించుకోవాలి. అంతటి పాండిత్యం సంపాదించాలి. ఇప్పటికీ రోజు చదువుతూనే ఉన్నాను, నేను రోజు రాస్తూనే ఉంటాను, ఒక్కోసారి అర్ధరాత్రి అయినా రాస్తూనే ఉంటాను, తప్పదు. యావజ్జీవితం చదవాలి, ఏ రంగంలో అయినా అంతే. ఇప్పుడు ఒక ఆవిడ వంటలో అడుగు పెడితే ఇంక యావజ్జీవితం వంట చేస్తూ దాంట్లో డెవలప్ చేసుకుంటూ నన్ను మించిన వంటగతి తెలియదని పెంచుకోవాలి. అలాగే పెంట చేస్తున్నప్పుడు పెంటలో మనల్ని మించిన వాళ్ళు లేకుండా ఉండేలా చూడాలి. దొంగతనంలో అడుగుపెట్టినోడు కూడా ఇంకా వాడికంటే గొప్ప స్కిల్డ్ పర్సన్ ఉండకూడదు, ఇంకా 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 దొంగతనంలో స్కిల్ సంపాదించాలి.
మొగుడిని ఎత్తి మీద కొట్టడం అనేది ఒక స్కిల్ కొంతమందికి. ఆ ఏడిపించడం అలవాటైన వాళ్ళు ఏడిపించడంలో కూడా ఇక ఆవిడని మించిన వాళ్ళు ఉండకూడదు. సూర్యకాంతం చూడండి మరి సినిమాల్లో ఎలా యాక్ట్ చేసిందో. అంటే గయ్యాళితనంలో కూడా ఆవిడే గొప్పదై ఉండాలి. అలాగే పురాణం వినడం అనే దాంట్లో అడుగు పెడితే ఇక మిమ్మల్ని మించినంత శ్రద్ధగా విన్నవాడు మరొకడు లేడు అనిపించుకోవాలి. నువ్వు ఏ విద్యలో అడుగుపెట్టినా ఆ విద్య అంతకంతకీ పెంచుకోవాలి. విద్యని పెంచుకోవాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ ప్రకృతిజన్య గుణంబులు, అంటే పుట్టుకతో వస్తాయట. ఎవరికి? సజ్జనాళికిన్, మహాత్ములకు పుట్టుకతో వస్తాయి. తక్కిన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో కాలక్షేపం అయిపోతుంది, ఏదో 4 రూపాయలు వస్తాయి, భోజనం చేస్తున్నాం, కాస్త టీ తొక్క తాగుతాం, పడుకుంటున్నావా లేదా, తెల్లారిందా లేదా, భోజనం చేసావా లేదా అనుకుంటారట పాపం. ఇదంతా ఇష్టం లేని గృత్సమధుడు నాకు మహాకీర్తి ఉండాలి, నిత్యం ప్రజలు నన్ను తలుచుకోవాలి, అంత కీర్తి పొందాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. ఎవరిని అడిగాడని చెప్పుకున్నాం? భృగు మహర్షిని అడిగాడు. అప్పుడు భృగువు, నీకొక గొప్ప వ్రతం గురించి చెబుతాను. ఆ వ్రత ప్రభావం ఇంతంతని చెప్పలేం. అదే గణేశ చతుర్థి వ్రతం. గణపతిని చతుర్థి నాడు పూజించే వ్రతం. ఆ వ్రతం చెయ్యి, చేసావా ఇక నీకు తిరుగుండదు అని ఈ గృత్సముదుడికి ఓం గణానాంతో అన్న మంత్రాన్ని ఉపదేశం చేసి ఈ వ్రతాన్ని చేసుకో అన్నాడు. వెంటనే గృత్సముదుడు 1 మాసం పాటు ఈ వ్రతాన్ని చేశాడు. ఆ వ్రత ప్రభావం వల్ల గృత్సముదుడికి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఈ రోజు నుంచి గణేశ్వరుడిని ఎవరు తలుచుకున్నా గృత్సమద ఋషి అని నిన్ను తలుచుకున్నాకే గణేశ మంత్రములు చేస్తారు, నీ పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. తెలియని వాడు కూడా పద్మాకర్ గారి ద్వారా తెలుసుకుంటాడు. నువ్వు ఎవరో తెలియకపోవచ్చు, కానీ నీ మంత్ర అనుష్ఠానం చేసేటప్పుడల్లా గృత్సమద ఋషి అని నీ పేరు ఎత్తుతారు కాబట్టి నిన్ను తలుచుకుంటారు. తద్వారా నీ కీర్తి భూమండలం శాశ్వతంగా ఉంటుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గృత్సమదుడిని మనం తలుచుకుంటున్నాం. విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజలు నేర్చుకునే వాళ్ళంతా అస్య శ్రీ గణేశ మహామంత్రస్య గృత్సమద ఋషి అన్న తర్వాతే మంత్ర అనుష్ఠానం చేస్తారు. సామాన్యులుగా తెలియపోవచ్చు, కానీ మంత్రం మీకు పూజల్లో అనుష్ఠాన సమయంలో చెప్పే పురోహితులు తప్పనిసరిగా గృత్సమదుడిని తలుచుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ కథ వింటున్నటువంటి సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. ఇంతకీ గణేశ చతుర్థి వ్రతం అన్నారు, అది ఎలా చెయ్యాలి, దాన్ని ఎవరికి చెప్పారు, మొదట చేసిన వాళ్ళు ఎవరు, గృత్సముదుడు అందులో ఎలాగో గొప్ప ఋషి అన్నారు, అంత పూర్వం కూడా ఎవరైనా చేశారా, చేయలేదా, ఎలా చేస్తే విఘ్నేశ్వరుడి దివ్యానుగ్రహం లభిస్తుంది, ఈ వివరాలు చెప్పమనగా అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. పూర్వం ఈ వ్రతాన్ని శివుడు పార్వతికి మొట్టమొదట చెప్పాడు. పార్వతీదేవి ఒకప్పుడు నల్లగా మారిపోయింది. ఆ నలుపు పోయి తెలుపు రావడానికి ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేసింది ఆవిడ. ఈ వ్రతం చేయటంలో ఆవిడ తెల్లగా మారిపోయింది. మీలో ఎవరైనా బాగా నల్లగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కాస్త ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తే తెల్లగా అవుతారేమో చూడండి, ప్రయత్నం చేయండి. అంటే భక్తితో చేస్తే అవి తీరుతారు. ఎందుకవరు అయితే ఇక్కడ రహస్యం తెలుసుకోవాలి. పార్వతి మొదట్లో తెల్లగా ఉండి నల్లగా అయింది, అందువల్ల ఆవిడికి తిరిగి తెలుపు రావడానికి వ్రతం చేసింది. అంతేగాని ఎలకొచ్చి నా చర్మం మారాలంటే కుదరదు. అక్కడ మళ్ళీ వ్రతాలని సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు గౌడి గేదె వచ్చిందండి, నేను గేదెనండి, పుట్టుకతో నా చర్మం నల్లగా ఉందండి, కాబట్టి తెలుపు అవ్వాలంటే అది ప్రకృతి విరుద్ధం. ప్రకృతి విరుద్ధమైన వ్రతాలు చేయకూడదు. ఒకప్పుడు పార్వతీదేవి చాలా తెల్లగా ఉండేది, అందుకే ఆవిడ్ని గౌరీ అన్నారు. గౌరము అంటే కర్పూరం వంటి తెలుపు అనమాట. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం వంటి శ్లోకాలు ఉన్నాయి. కర్పూర గౌరాభం అంటే కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడు అని అర్థం. గౌరవర్ణము అంటే అందమైన తెలుపు, మళ్ళీ పాలిపోయిన తెలుపు కాదనుకోండి. ఇప్పుడు కొంతమంది ఒళ్ళంతా తెల్లమచ్చలు వచ్చి పాలిపోయినప్పుడు ఆ తెలుపు వేరేది, పాండురోగం అది. ఆ తెలుపు కాకుండా అందంగా చంద్రుడి తెలుపు, ఒక ముక్కలో చెప్పాలంటే నా మొహం లాంటి తెలుపు, ఇలాంటి తెలుపుల్ని గౌరవర్ణము అంటారన్నమాట. ఇది ఒక అందం. శివుడు తెల్లగా ఉంటాడు, చంద్రుడు చాలా తెల్లగా ఉంటాడు, ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, అటువంటి తెలుపు అన్నమాట. అందుకని ఆవిడ గౌరీ అన్నారు. ఓసారి ఏమైంది, శుంభనిశుంభులనే రాక్షసుల్ని సంహరించడం కోసం దేవతలు వచ్చి పార్వతీదేవి దగ్గర స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం పూర్తి కాగానే గౌరీదేవికి అనుమానం వచ్చింది. దేవతలారా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు స్తోత్రం చేసింది ఎవరి గురించి అన్నది.
అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే అమ్మవారికి మళ్ళీ అనుమానం వచ్చి వీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు అనగానే ఆ అమ్మవారి శరీరంలోంచి ఒక పరమసుందరి బయటకు వచ్చింది. ఈ శరీరం యొక్క ఈ చర్మము దీన్ని కోశము అంటారు. మన శరీరం పైన ఉన్న ఈ ప్రాంతాన్ని కోశము అంటాం అన్నమాట. ఈ కోశము నుంచి ఒక సుందరి బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చి, నీ శరీర కోశము నుంచి బయటకు వచ్చిన నేను ఈ రోజు నుంచి కౌశికి అని పిలువబడతాను. నన్ను కౌశికి అంటారు. ఈ దేవతలు సమస్త లోకాలని పరిపాలించే తల్లి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక, పంచభూత స్వరూపిణి అని ప్రార్థన చేసింది నన్ను. నేను నీలో నుంచి బయటికి రావడం కోసం నన్ను ప్రార్థించారు. నీ శరీరం నుంచి వచ్చిన నేను కౌశికి అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతున్నాను. నేను వెళ్ళి శుంభుల్ని వధిస్తున్నాను. నీ తెల్లదనాన్ని నేను లాక్కున్నాను అని తెల్లని రూపంతో ఈ కౌశికి వెళ్ళిపోయి శుంభుల్ని చంపింది. తెల్లని ఆ శక్తి ఆ పార్వతి శరీరం నుంచి బయటికి రావడంతో వెంటనే పార్వతి శరీరం ఏమైపోయింది, మషీవర్ణమభూత్తథ, నల్లగా బ్లాక్ ఇంక్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. ఒక మసిలా మారిపోయింది ఆవిడ శరీరం, చక్కగా మారిపోయింది, నల్లగా మారిపోయింది అనమాట. అంత నల్లగా మారిపోవడంతో శివుడు చిరునవ్వు నవ్వి, పార్వతి ఎంతో తెల్లగా అందంగా ఉన్నావని నేను నిన్ను కోరి వరించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడేమిటి ఇలా నల్లగా అయిపోయావు, ఇలా నల్లగా ఉన్న స్త్రీని ఎవరైనా ప్రేమిస్తారా అని హాస్యం ఆడాడు. ఇదో పెద్ద సమస్య. పెళ్లికి ముందు అమ్మాయి తెల్లగా ఉండి తర్వాత నల్లగా మారిపోతే భర్తలకు కొంచెం బెంగ వస్తుందిట. అందుకని శివుడు వేళాకోళం ఆడాడు. సాధారణంగా అంత నల్లగా ఎవరు మారనుకోండి, ఏదో కర్మ ఉంటే తప్ప. కాకపోతే అలాంటివి కూడా చూశాను. ఒక అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూపించారు. ఆ రూపం చూసి ఈ పెళ్లి కొడుకు మూర్చిపోయి, అయ్యి బాబు ఈ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకున్నాడు ఆ ముఖం, ఆ అందం చూచి. ఆ తర్వాత పెళ్లి కూడా ముహూర్తం పెట్టేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితోటి మాట్లాడడానికి వెళ్ళాడు. పెళ్ళి అయిన తర్వాత గదిలోకి వెళ్ళి, ఇక్కడే పెళ్లి కూతురుందంటే ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి కనపడితే, ఏమండి మా ఆవిడ ఇప్పుడే తాళి కట్టాను ఏదని అడిగితే, భలే వేళాకాలం పడుతున్నారు నేనేగా అంది. వెంటనే డామ్మని మళ్ళీ పడిపోయాడు, మూర్చిపోయాడు. ఎందుకంటే ఆవిడకి అంత మేకప్ వేశారు. ఆ మేకప్ తీసేశాక చూస్తే ఎలా ఉందన్నమాట, రామచంద్ర ప్రభు ఆ మొహం భయంకరం. కాబట్టి ఇవి చాలామంది సినిమా హీరోయిన్లు మేకప్ తీశాక మీరు వాళ్ళని చూస్తే జీవితంలో ఇక మళ్ళీ శరీర వ్యామోహం పూర్తిగా నశించిపోయి చెంబుడు నీళ్లలో దూకి తెచ్చిపోవాలనిపిస్తుంది. ఆ మేకప్లు చూసి మోసపోకండి, అవంతా భయంకరం. అవి తీసాక చూస్తే ఒరిజినల్గా ఉంటే అప్పుడు తెలుస్తున్నమాట. ఒరిజినల్గా చూస్తే మనమే అందంగా ఉంటాం. అసలు మీ అంత అందంగా ఇంకెవరు ఉంటారు చూడండి. మీకు కావాలంటే మీ మొహాలు అద్దంలో చూసుకోండి. అవి చూసుకునేగా ఇక్కడ ఉన్నటువంటి ముసలాళ్ళంతా ఆ రోజుల్లో బుట్టలో పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పైన ఉన్నటువంటి ఈ మేకప్ తీసేస్తే రూపం మారిపోవచ్చు, అలాంటి లక్షణాలు ఉండొచ్చు. కానీ శరీరం పుట్టుకతో వచ్చిన రంగు పూర్తిగా ఒకేసారి మారిపోదు, ఏదో కొద్ది నలుపు రావచ్చు. కానీ అమ్మవారు అలాగదే పూర్తిగా కర్పూరము వలె తెల్లగా ఉండేటటువంటి జగన్మాత ఇప్పుడు ఒక్కసారి మసిగా మారిపోతే, శిరాలా మారిపోగానే శివుడు హాస్యమాడాడు. అప్పుడు ఆమె కోపం వచ్చింది. అంటే తెల్లగా ఉన్న నన్ను చూచి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నల్లగా మారిపోతే నన్ను చూస్తే నీకు అసహ్యం కలిగిందా, విరక్తి కలిగిందా, అయితే నేను ఇక్కడ ఉండను అని వెంటనే ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు పార్వతి పోవద్దు అని వెంటబడ్డాడు. పాప ఓ పార్వతి అని అరిచాడు. శివుడు ఒక్క క్షణం అమ్మ లేకపోతే ఉండలేడంటే, అమ్మ లేకపోతే అయ్యగారు లేకపోతే అమ్మ ఉండలేరు. వారిద్దరిది అపూర్వ ఆదర్శ దాంపత్యం. అర్ధనారీశ్వరులు వాళ్ళు, వ్యర్థనారీశ్వరులు కారు. సగం పార్వతి సగం శివుడే. ఆ ఇద్దరికి అభేదతత్వం అన్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులిద్దరి కొరకు నమస్కరిస్తున్నాను. ఆ ఇద్దరు పక్కపక్కనే ఉండాలి, ఆ ఇద్దరికి ఒకేసారి నమస్కరించాలి. ఆ ఇద్దరు నవయౌవనాభ్యాం, ఎప్పుడు నవయౌవనంతో ఉంటారు, వాళ్ళకి రిటైర్మెంట్ లేదు, ఎప్పుడూ పొడుసు వాళ్ళే. పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం, ఒకరితో ఒకరు కలిసి ఉంటుంది వాళ్ళ శరీరం. ఆశ్లిష్టం అంటే కౌగిలించుకోవడం లేక కలిసి ఉండడం. సగం శరీరం శివుడైతే ఎడం వైపు ఉన్న సగం శరీరం పార్వతి. కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు తప్ప విడిగా ఉండరు. ఏదో మన కోసం అప్పుడప్పుడు విడిగా ఉన్నట్టు కనపడతారు తప్ప ఆ ఇద్దరిది ఒకే శరీరం, రెండుగా కనపడుతూ ఒకటిగా ఉండే శరీరం అది.
అందువల్లే పరస్పర ఆశ్లిష్ట వపుహు ధరాభ్యాం, ఒకరితో ఒకరు కలిసి ఉన్న శరీరముతో ఉంటారు. ఆ ఇద్దరు శరీరం ధరిస్తారు. నగేంద్రకన్య, ఆవిడ చూస్తే హిమవంతుని కూతురు. నగ అన్న అగ అన్న కొండ. నగేంద్రుడు కొండలకు రాజు హిమవంతుడు, ఆయన కూతురు పార్వతి. నగేంద్రకన్య అంటే పర్వతరాజు కూతురు పార్వతి. ఈయన వృషకేతనుడు, ఆయన జెండా మీద నందీశ్వరుడు ఉంటాడు. అందువల్ల జెండా మీద నందిని పెట్టుకున్నవాడు కనుక వృషకేతనుడు, ఎద్దుని జెండా మీద పెట్టుకున్నవాడు. అటువంటి నమో నమః శంకర పార్వతీభ్యాం, శంకరుడికి పార్వతికి ఆ ఇద్దరికి పదే పదే నమస్కరిస్తున్నాను, నమస్కారం నమస్కారం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. వాళ్ళు కలిసే ఉంటారు తప్ప విడిగా ఉండలేరు. ఒకవేళ విడిగా ఉంటే ఇద్దరి శక్తులు పనిచేయవు. అందుకే ఆయన పార్వతి అంటూ ఉంటే ఏమైనా నేను ఇప్పట్లో రాను అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నాకు తెలుపు ఎలా రావాలి, మళ్ళీ నా శరీరం తెల్లగా ఎలా మారుతుంది, ఈ నల్లతనం ఎలా పోతుంది అనుకున్నది. అప్పుడు మళ్ళీ ఆవిడ గురువుగారు శివుణ్ణే ప్రార్థించింది. శివుడికి దూరంగా వెళ్ళిపోయిన ఆవిడ శివుణ్ణే ప్రార్థించింది. శివ నన్ను ఉద్ధరించు అన్నది. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నీకన్నాడు. నా శరీరం తెల్లబడ్డానికి మంత్రోపదేశం చేయమంటే అప్పుడు గణేశ్వరుడి మంత్రాన్ని శివుడు పార్వతికి ఉపదేశించాడు. పార్వతి, నేను నీకు ఒక మంత్రం ఇస్తున్నాను. ఈ మంత్రముతో నీవు గణేశ చతుర్థి వ్రతం చెయ్యి. ఈ చతుర్థి వ్రతం ఎలా చెయ్యాలో చెబుతున్నాను విను. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు పొద్దున్నే లేవాలి. అంటే ఇవాళ ఏ వారం? శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్థి తిథి. చూడండి, అసలు మనం ఎవరమైనా ఊహించామా ఈ వ్రతం ఈరోజే చెప్పుకుంటామని? భగవంతుడు మనల్ని అనుగ్రహించి ఏ రోజు ఏ వ్రతం చేయాలో చెప్పాడు సుస్పష్టముగా, ఇందులోనే చెప్పారు. ఇవాళ ఈ కథ చెప్పాలని ఒక ప్రణాళిక లేదు నాకేమి, కేవలం ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. అందుకే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ వ్రతం చేసేవాడు ఏం చేయాలి? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పొద్దుట లేవాళ్ళ. మామూలుగా అయితే మన వాళ్ళు ఎవరు పొద్దున్న లేవలేరు. ఇవాళ నేను విజయవాడ వెళ్ళాలి కాబట్టి అందరూ 5ంటికే లేచారు. నేను పొద్దుట పని మీద వెళ్ళవలసి వచ్చింది. అందుకని నాతో పాటు అందరూ లేచిపోయారు. అందరూ తలారా స్నానం చేశారు. ఇది సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈరోజు లేచి ఏం చేయాలి? విభూతి ధరించాలి. ముందు సంధ్యావందనం చేసుకునేవాడైతే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి. చేసుకున్న తరువాత పూజామందిరంలో ప్రవేశించాలి. ఇది పార్వతికి స్వయముగా శివుడు చెప్పాడు. శ్రావణే అబహుళే పక్షే, అబహుళే పక్షి అంటే శుక్లపక్షం, బహుళపక్షం లేదు. శ్రావణే అబహుళే పక్షే చతుర్థ్యాం ఆరభేద్వ్రతం కుర్వీత పరయా భక్త్యా యావద్భాద్ర చతుర్థిక. అంటే అర్థమైందిగా మీకు? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు ఈ వ్రతం మొదలుపెట్టాలి. ఈ వ్రతం చేసేవాడు నెల్లాళ్ళు చెయ్యాలి. ఈ వ్రతం శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు ఈ నెల్లాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చతుర్థి, అప్పటి వరకు చేయాలి ఈ వ్రతం. ఈ శుక్ల చతుర్థి నాడు శ్రావణ మాసంలో ఇందాక చెప్పినట్టుగా స్నానం చేసి పూజామందిరంలో ప్రవేశించి నిత్య పూజలు పూర్తి చేసుకున్నాక పూజామందిరంలో మట్టితోటి ఒక ప్రతిమ తయారు చేసి పెట్టుకోవాలి. అది అక్కడ మనం పెట్టుకున్నాం చూసారా, మృత్ప్రతిమ. అలా ఓ మట్టితోటి విఘ్నేశ్వర ప్రతిమ చేసుకుని పెట్టుకోవాలి. ఆ ప్రతిమని ముందుగా షోడశోపచారాలతో అర్చన చెయ్యాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానాలు అనవసరం, అవి శాస్త్రం కాదు, తర్వాత చొప్పించారు. ఈ పురాణాల్లో వాటిల్లో స్నానం అంటే స్నానమే చెప్పారు. అందువల్ల స్నానం వరుసగా ఏమిటి? మళ్ళీ ధ్యానము, ఆవాహనము, పాద్యం, నవరత్న ఖచ్చిత సింహాసనం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, పుష్పపూజ, ఆ తర్వాత గంధం, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, తాంబూలం,
ఆత్మప్రదక్షిణ, సాష్టాంగ ప్రదక్షిణ, ఈ 16 ఉపచారాలతో గణపతిని పూజించాలి. ఈ ఉపచారాలు అనేవి ప్రాంతాన్ని బట్టి మారచ్చు. కొంతమంది కొన్ని ఉపచారాలు మార్పు రావచ్చు, దానివల్ల దోషం కాదు. మొత్తం మీద 16 ఉపచారములు సమర్పించాలి. అయిన తర్వాత అంగపూజ, పాదాల మీద, తొడల మీద, మోకాళ్ళ మీద, చేతుల మీద, వీటన్నిటి మీద పత్రి పుష్పాలు వేస్తూ పూజ చేయటానికి అంగపూజ అని పేరు. అంగపూజ కూడా వినాయక చతుర్థి కల్పంలో ఉంటుంది. కాబట్టి అందులో చెప్పినట్టుగా గొల్పం పూజయామి, జానునీ పూజయామి, పాదవు పూజయామి, హస్తవు పూజయామి, అందులో చెప్పినట్టుగా చేయటం. ఈ విధంగా అవయవాలను పూజించాలి. ఇవయ్యాక అవకాశం ఉన్నవాళ్ళు 21 ఆకులతో పూజ చేస్తే మంచిది. కానీ 21 ఆకులు ఎలవేళలా దొరకవు కదా. ఒక చతుర్థి నాడు దొరకడానికే మనకి తలప్రాణం తోకలేదు కనుక కాళ్ళకు వస్తుంది, తోకున్నవాడికి తోక్కొస్తుంది. మరి అలాంటి వాడికి 21 ఆకులు ఎలా దొరుకుతాయి? అందుకని ఏం చెప్పాడు, మనకి దొరికిన ఆకులనే ఆ ఆకులుగా 21 పత్రాలుగా భావించాలి. ఉదాహరణకి విష్ణుక్రాంత పత్రం సమర్పయామి, అప్పుడు విష్ణుక్రాంత పత్రం దొరకలేదు, అప్పుడు ఏదో ఒక ఆకు, మామిడాకు దొరికితే మామిడాకు, బెల్వం దొరికితే బెల్వం, ఇంకో ఆకుని ప్రత్యామ్నాయంగా వేయచ్చు. గోదానం చేయడానికి డబ్బు లేకపోతే ఏం చేయమన్నాడు, గోవు ప్రతిమ ఇమ్మన్నాడు. ప్రతిమ కూడా లేకపోతే మట్టి ముద్దను కూడా ఇవ్వచ్చు కదా శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. అసలు ప్రత్యామ్నాయం చాలా గొప్పది కూడా. అయితే లోభించకూడదు, వాళ్ళు పిసిని కొట్టుతనం చూపించొద్దు అన్నాడు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. వెండి గోవు చేయమంటే వెండి గోవు బదులుగా వెండి గోవు చేసే ఓపిక ఉన్నప్పుడు మట్టి గోవు ఇవ్వకూడదు. మట్టి గోవు మాత్రం ఇవ్వగలిగే శక్తి ఉండి ఇంకా తక్కిన ఇవ్వలేనివాడు మట్టి గోవు ఇవ్వాలి. అలా వారి వారి శక్తిని అనుసరించి విత్తశాఠ్యం చేయకూడదు. అలాగే ఈ పత్రి కూడా దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఏదైనా వేయచ్చు, దొరికితే వాడుకోవచ్చు. మన అదృష్టవశాత్తు మనం సంకల్పించినటువంటి స్థలం వస్తున్నది కనుక ఈ స్థలంలో ఇప్పుడు పక్కనున్న స్థలంలోనే మొక్కలు వేయడానికి సంకల్పించాం. పొద్దున కూడా మట్టి పరిపించాం. అందులో 21 రకాల పత్రులు వేయబోతున్నాం. కేవలం బిల్వమే కదా, బిల్వములు ఆల్రెడీ వేస్తున్నాం. దాంతోపాటుగా 21 రకాల పత్రములు, ఏకవింశతి పత్రములు వేయబోతున్నాం. మన అదృష్టవశాత్తు మంగమ్మ గారని ఒక గొప్ప భక్తురాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆవిడ దొరికారు. ఆవిడ సొంత ఖర్చు పెట్టుకునే డబ్బులు ఖర్చు పెట్టి మన పీఠానికి ఆ మొక్కలు పంపిస్తున్నారు. శాస్త్ర ప్రకారంగా ఆ మొక్కలు వేస్తాం. అవి వేస్తే ఇంకా మనం 21 పత్రాల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెలగా కంటే వెలగా, కపిత్తపత్రం అంటే కపిత్రం వస్తుంది, అశ్వత్థం అంటే అశ్వత్థం వస్తుంది. అలా ఏ ఆకంటే ఆకండి అక్కడ రాబోతున్నాయి అనమాట. 21 పత్రాలు దొరుకుతాయి మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల. చూసారా, ఇంత ఉపకారం చేస్తున్న మన భక్తులందరికీ మీరు ఒక్కసారి కరతాళధ్వనులతో శుభం కోరుకోండి. దీని వెనకాతల మహాశక్తి, ఎంతోమంది శిష్యుల యొక్క శక్తి పనిచేస్తున్నది. మన సత్సంగంలో వాళ్ళు వీళ్ళు అనడానికి వీలు లేకుండా చాలామంది కృషి చేస్తూ ఉంటే ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం. భగవంతుడు ఎంత అనుగ్రహించాడండి మనల్ని. అక్కడ బయట ఉపన్యాసం చెప్పుకుంటూ ఉంటే దోమలు కొడుతూ ఉంటే, అది కాకేమో 6 సార్లు రోజు కయ్యం కయ్యం అని ఆ పక్కన పెద్ద మైకులతో దిక్కుమాలాళ్ళు అరుస్తూ ఉంటే, ఆ అరుపుల్లోంచి ఇలా వచ్చి ఇక్కడ పడ్డాం మనం. చక్కని మందిరం కట్టుకుని ఎదురుగుండా శివుణ్ణి, అంత సత్యధర్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని, కింద పద్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని ఆయన్ని చూస్తూ పురాణం వినగలిగే యోగం భగవంతుడు ఇచ్చాడు మనకి. లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇక్కడ హాయిగా చల్లగా పురాణం వింటూ ఇంటికంటే గుడి బదులు ఇక్కడే బాగుంటే బాగుండి ఇంకో గంట అనిపిస్తుందా లేదా మరి? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విధంగా మనకి ప్రవచన మంటపం వచ్చింది, శివుడు వచ్చాడు, ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ హాయిగా సజావుగా సాగుతున్నాయి. మంచి మంచి పత్రాలతో కూడిన చెట్లు వేసుకోగలుగుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఈ వనం అభివృద్ధి అయితే మూలికలు అవన్నీ కాబట్టి ఆ మూలికల యొక్క వాసనతో మనం ఆరోగ్యవంతులు అవుతాం. ఎంతకాలం బతుకుతామని పక్కన పెట్టేయండి. ఒక ఆయన తెలివి తక్కువ మాట మాట్లాడు, ఇవన్నీ ఇక్కడ వదిలిపోవలసింది కదా అన్నాడు. వదిలిపోతావు, భోజనం మానేస్తావు ఈలోపు. అందరం ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతామండి. అందుకని ఎప్పటి నుంచి భోజనం మాత్రమా, ఇప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మానేవా? కాబట్టి ఆ కబుర్లు కాదు, అన్నీ ఉండి దాని మీద వైరాగ్యం ఉండాలి. అంతేగాని పై కబుర్లు చెబితే ఏమిటి, ఇంకేముంది మా గురువుగారికి ఏదైనా ఇచ్చేస్తాం, గొలుసు ఇవ్వలేదు ఇప్పటివరకు ఒక ఆవిడ, ఏమిటి పెద్ద కబుర్లు చెప్పేది అంచేత. ఇవన్నీ కబుర్లు మనం ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రమేమో రోజు చెప్తాం, ఏముందండి ఇక్కడే వదిలేసిపోవాలి కదా అని. కానీ ఉన్నంతకాలం ఈ భూమిని కాపాడాలి, పవిత్రతని కాపాడాలి, భగవద్ అర్చన చెయ్యాలి. ఎంతమంది వస్తున్నారు రోజు, వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టాలంటే అక్కడ శాల ఉండాలి, ఓ వంట చేసి పెట్టేవాడు కావాలి, దానికి కొంచెం ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఇంత ఖర్చు కట్టడం ఒక ఎత్తు అయితే రోజు కరెంటు బిల్లు ఎంత అవుతుంది మరి?
హాయిగా మీరు దర్జా కూర్చుని జెండా బేగ ప్రజలు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఈ రెంట్ ఈ కరెంటు బిల్లు గురువుగారే కట్టాలి కదా, మరి కట్టాలంటే దానికి తగిన ఒక ఏర్పాటు ఉండాలి. ఆ ఏర్పాట్లన్నీ సత్సంగ సభ్యులు ఎంతోమంది కాస్త కృషి చేయబట్టి అంతో ఎంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కాబట్టి అందరికీ సత్సంగ సభ్యులందరికీ శుభము కలుగుగాక.